నమస్తే, నా పేరు శ్రీ. లాస్ట్ వారం మనం బ్యాక్ బోన్కి సంబంధించి ప్రెషర్ ఎక్కడ వస్తుంది అండ్ ఆ ప్రెషర్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే చిన్న చిన్న ఆక్యుప్రెషర్లో టెక్నిక్స్ తెలుసుకున్నాం. ఈ వారం దాని కంటిన్యూషన్గా సయాటికా ప్రాబ్లం ఇప్పుడు రెగ్యులర్గా టీనేజర్స్లో కూడా వస్తుంది. దీనికి రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్, రకరకాల కన్సర్న్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి అంటే చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవేంటనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సయాటికా ప్రాబ్లం వస్తుంది అంటే హిపోక్రసీ. మెంటల్గా మనం కనుక హిపోక్రాట్గా ఉంటే అండ్ మోర్ ఓవర్ డబ్బులు సంపాదిస్తాం. లాస్ట్ టైం ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే డబ్బులు సంపాదించడంలో ప్రాబ్లం ఉండటం వల్ల. బట్ ఇప్పుడు ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, కానీ అవి ఏం చేయాలి, అవి వాటిని ఎలా సేవ్ చేయాలి, వస్తున్నాయి పోతున్నాయి. సో ఈ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మోస్ట్లీ యూత్లో అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ లైక్ 30 to 40 years వచ్చే వాళ్ళకి కూడా సయాటికా ప్రాబ్లమ్స్ అనేవి దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్. అండ్ ఈ సయాటికా అనేది ఇట్స్ యాక్చువల్లీ ఆ నర్వ్. మనకి తలపై నుంచి ఈ బ్యాక్ బోన్, ఈ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్స్ కింద వరకు ఒక నర్వ్ పాదాల వరకు కిందకి కనెక్ట్ అవుతుంది. ఈ సయాటికా నర్వ్ ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో అంటే పట్టేస్తుంది. ఆ పట్టేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకు పట్టేస్తుంది అంటే డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బుల్ని మనం ఫ్రీగా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. అంటే ఫ్రీగా మనకి సెక్యూర్డ్గా ఆ డబ్బులు మనకు కనబడట్లేదు. అది పట్టేస్తుంది, ఆ ఆలోచన పట్టేస్తుంది. సో దానివల్ల సయాటికా నర్వ్ కూడా పట్టేస్తుంది. సో దీన్ని చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మనం దాన్ని ఎలా రిలీజ్ చేయొచ్చు, ఎలా కొంచెం దానికి టెన్షన్ని ఫ్రీ చేయొచ్చు అనేది ఈ వారం ఎపిసోడ్లో చూద్దాం. సో నిద్ర లెగంగానే మీరు మీ బెడ్ నుంచి దిగకుండా కూడా చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ నిదానంగా మీ సయాటికా ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. సో ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ యోగా అండ్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ మీరు బెడ్ మీద పడుకున్నారు, ఇంకా దిగలేదు. సో మేక్ ష్యూర్ మీ పక్కన ఎవరూ లేకుండా బెడ్ మొత్తం మీరే ఉండేలాగా చూసుకోండి, సచ్ దట్ మీకు మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాల్ని నిదానంగా పైకి లేపి మోకాల వరకు తీసుకొచ్చి రెండు చేతుల్ని దీన్ని బంధించి మోకాల్ని, నడుముని కొంచెం పైకెత్తుతూ వన్ అండ్ ఇది ఇంకొంచెం వెనక్కి జరిపి టూ, ఇంకొంచెం వెనక్కి జరిపితే ఇది కొంచెం మీకు స్ట్రెచ్ కిందకి వెళుతూ ఉంటుంది, ఈ కాలు కిందకి తగులుతూ ఉంటుంది. 3 ఇలా చేసి రెండు చేతులు తీసేసి పైకి వదిలేయండి. అండ్ నెక్స్ట్ లెగ్ని ఇలా కొంచెం వెనక్కి తెండి, ఈ కాల్ని కొంచెం వెనక్కి తెచ్చి రెండు చేతులతో టచ్ చేసి ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదిలేస్తూ తలని కాల్ని అంటించడానికి ప్రయత్నించండి. 1 అండ్ రెండోసారి 2. మీరు గమనిస్తే ఫస్ట్ టైం కొంచెమే ముందుకు వచ్చింది, రెండోసారి ఇంకొంచెం ముందుకు వస్తుంది, మూడోసారి ఇంకొంచెం ముందుకు వస్తుంది. సో ఇట్స్ బిట్ కొంచెం ముందుకు వస్తుంది. 3 4 5. మీరు ఇది ప్రయత్నించి చూడండి, కొంచెం అదే స్ట్రెచ్ అవుద్ది. ఇదే మన బాడీలో ఉన్న మనకి తెలియని డిఫాల్ట్ స్ట్రెచింగ్ ఆటోమేటిక్ టెక్నిక్. సో దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఎక్సర్సైజ్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఇదే విధంగా లెఫ్ట్ లెగ్ కూడా చేయండి. కాలు పైకెత్తి మోకాలు వరకు ఉంచి రెండు చేతులతో పట్టుకొని 1 2 3 అండ్ ఇది నిద్ర లెగకుండా మీరు మంచం మీదే హాయిగా చేసుకోవచ్చు. 1 2 3 4 5. నెక్స్ట్ స్ట్రెచింగ్ వచ్చి మీరు పడుకొనే ఉండండి, మీ కాల్ని ఇలా
మోకాల్ని ఆనించి రైట్ లెగ్ని ఇలా వేసి దీన్ని ఇలా పట్టుకొని ఈ చేత్తో ఇది ఇలా వెనక్కి వెళ్ళాలి పూర్తిగా. సో ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్ మొత్తం స్ట్రెచ్ అవుతున్నట్టు సెన్స్ తెలుస్తుంది. నర్వ్స్ అన్ని ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి నిదానంగా వెనక్కి తెచ్చి ఇది ముందుకు ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు. ఇలా ఒక 5 టైమ్స్ చేయండి. వెనక్కి అండ్ ముందుకి, వెనక్కి ముందుకి, వెనక్కి. ఇది కొంచెం 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 ముందుకు వస్తుంది మీకు స్ట్రెచ్ చేయడం వల్ల. సో ఇలా 5 టైమ్స్ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాయి. ఇలాగే లెఫ్ట్ లెగ్ కూడా. అండ్ ఇది చేసిన తర్వాత ఒక్క 1 మినిట్ శవాసనంలో రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే స్ట్రెచ్ అయిన తర్వాత మీ బాడీలో ఉన్న సెల్స్ మొత్తం దీని రిలాక్సేషన్. ఎప్పుడు ఒక ఆసనానికి ఇంకో ఆసనానికి కంపల్సరీ 1 మినిట్ రిలాక్సేషన్ ఉండాలి. అప్పుడే యువర్ బాడీ ఈజ్ రెడీ టు గెట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ సెకండ్ ఆసన్. మీరు పడుకొని చేసే ఎక్సర్సైజెస్ చూసారు. ఇప్పుడు అలానే మీ బెడ్ మీద లెగిసి మోకాళ్ళ మీద కూర్చొని వంగుని చేసే ఎక్సర్సైజెస్ చూద్దాం. ఇలా 2 చేతులు, ఈ భుజాలు ఈ చేతులు స్ట్రైట్గా ఉండాలి. 2 కాళ్ళు ఇలా పెట్టండి. ఇలా పైకి లేపి స్లోగా ఇలా కిందకనండి. ఇలా 5 టైమ్స్ చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టు మీకు కావాలంటే 5, 10, 15 అలా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్, కాళ్ళని దూరంగా పెట్టి రైట్ హ్యాండ్ని పైకెత్తి దీన్ని అలాగే కిందకి తీసుకొచ్చి ఇలా 1 సెకండ్ ఉండండి. మళ్ళీ అలానే 2 హ్యాండ్ పైకి తీసుకెళ్ళి ఈ చేయి కావాలంటే ఇంకా స్ట్రెచ్కి ముందుకు తెచ్చుకోండి. నిదానంగా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి నార్మల్గా బ్రీత్ చేయండి. ఇవి మీరు రెగ్యులర్గా చేస్తుంటే ఈ కింద ఉన్న నర్వ్స్ అన్నీ టెన్షన్ ఫ్రీ అయ్యి అండ్ ఇట్ విల్ గివ్ యూ అ లిటిల్ ఈజ్. సో ప్రశాంతంగా ఉండి ఆ సయాటికా నర్వ్స్ ఆ డిస్టర్బ్ అయిన టెన్షన్ ఇట్ విల్ కమ్ టు నార్మల్ అండ్ ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్. ఇప్పుడు మోకాళ్ళ మీద నుంచి నార్మల్ పొజిషన్ సుఖాసనంలో కూర్చోండి. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి. పెద్దవాళ్ళు అయితే మీకు ఇలా రాకపోతే కావాలంటే ఇక్కడ బేస్ దిండ్లు పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇలా కంఫర్టబుల్గా ఉండేలాగా 2 చేతులు ఇలా పెట్టి, ఇది నెక్ బెండింగ్ ఎక్సర్సైజెస్. సో బ్యాక్ బోన్కి నెక్కి కనెక్షన్ ఉంటుంది అండ్ ఈ సయాటికా నర్వ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కింద ఆసనాలన్నీ చేసాం, పడుకొని చేసాం, కూర్చొని చేసాం, వంగొని చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఈ ఆసనంలో నెక్ నుంచి స్టార్ట్ అయిన సయాటికా నర్వ్ని నిదానంగా దాన్ని స్ట్రెచ్ చేయడం చూద్దాం. సో ఫస్ట్ హెడ్ మీద చేయి పెట్టుకోండి, భుజం మీద చేయి పెట్టండి. స్లోగా దీన్ని ట్రాక్షన్ అంటారు. మీకు ఫిజియోథెరపీకి వెళ్తే వాళ్ళు ట్రాక్షన్ పెడతారు. దీన్ని ఈ టైప్ కిందకి లాగండి, ఈ భుజాన్ని ఇలా కిందకి లాగండి. ఇలా లాగుతుంటే ఇటు సైడ్ నర్వ్స్ అన్నీ మీకు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో ఎంతవరకు లాగగలిగితే అంతవరకు లాగి అండ్ దీన్ని పొజిషన్ మార్చుకుంటూ సైడ్కి లాగండి. ఇలా ఇలా స్లోగా యాంగిల్ మార్చుకుంటూ అండ్ కంప్లీట్లీ ఇలా. సో ఈ కింద కనేటప్పుడు ఈ బ్యాక్ నర్వ్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి, మీరు గమనించవచ్చు. ఇలా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాయి. ఇదే విధంగా రైట్ సైడ్ ఫస్ట్ పక్కకి, తర్వాత భుజం. ఫస్ట్ ఇలా స్ట్రెచ్ చేయండి, తర్వాత కొంచెం యాంగిల్ మార్చి పైకి, ఇంకొంచెం మార్చి మళ్ళీ బ్యాక్, ఇంకొంచెం కిందకి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాయి. అండ్ నెక్స్ట్ తలని పూర్తిగా కిందకి దించి భూమి ఆకర్షణ శక్తితోనే ట్రాక్షన్ చేయడం. సో 2 చేతులు ఇలా పెట్టి కిందకి ఉంచడం వల్ల ఆటోమేటిక్గా
మీ 2 నర్వ్స్, సయాటికా నర్వ్స్ భూమి ఆకర్షణ శక్తి ద్వారా కిందకి లాగబడతాయి. మీరు ఇది ఇమీడియట్గా చేంజ్ చూడొచ్చు. ఇలా ఇలా మళ్ళీ బ్యాక్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాయి. దీని తర్వాత ఒక 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్ హెడ్ అండ్ స్పిన్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ట్రై టు బెండ్ యువర్ హెడ్. 2 చేతులు ముందుకు పెట్టి మీకు ఎంతవరకు వీలైతే అంత ముందుకు తీసుకురండి. అండ్ నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. బ్రీత్ నార్మలీ. సో ఈ వారం సయాటికాకి సంబంధించి కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చూసాం. ఇది మీరు నిద్ర లేకగానే మీ బెడ్ మీద చేసుకోవచ్చు. దీనికోసం మీరు బాగా యోగా డ్రెస్ వేసుకొని వాకింగ్ చేసి అదంతా ఏం చేయక్కర్లేదు. నిద్ర లేచేటప్పుడు జస్ట్ ఇవంతా చేసుకుంటూ మంచం మీద నుంచి హాయిగా, ఫ్రెష్గా, ఉల్లాసంగా లేకవచ్చు. ప్లీజ్ ట్రై ఎట్ హోమ్ అండ్ లెట్ మీ నో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని ఆకర్షణీయమైన ఇబ్బందులు, వాటి యొక్క సమస్యల యొక్క పరిష్కారాలతో మళ్ళీ కలుగుతాం.